ఈ పూట మరి ఆరాధనలో ఒక 3 భాగాలు నేను చెప్పాలని తలంచిన. ఒకటి, కన్నులెత్తు చూడగా. 2, స్థిరము. 3, విరిగిన మనస్సు, నలిగిన హృదయం. ఈ 3 భాగాలుగా చూసుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో స్థిరమైనటువంటి పునాది దేవుడు మన జీవితంలో కలిగించును గాక. సరే, మొట్టమొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వాక్యం. చెప్పగా మనకందరికీ సుపరిచితమైన వాక్యమే. అక్కడ జక్కయ్యను చూశాడా, జక్కయ్య యేసయ్యను చూశాడా? నా మాట బాగా అర్థం చేసుకోండి. జక్కయ్య యేసయ్యను చూశాడా, యేసయ్య జక్కయ్యను చూశాడా? యేసయ్య జక్కయ్యను చూశాడు. మొట్టమొదటిగా చూసింది ఎవరు? మొట్టమొదటిగా చూసింది ఎవరు? జక్కయ్యే. ఎందుకు చూశాడంటే, ఆడంబరంగా అందరూ కూడుకున్నప్పుడు ఏదో గలిబిలి జరుగుతుందిరా బాబు, మరి ఏం జరిగిందో ఏమో అనేసి ఈయనకి ఆతృత అనేది పుట్టి పోతా ఉన్నాడు కనబడి సాయల. ఎందుకు? ఈయన 6 అడుగుల అందగాడాయ. జక్కయ్య 6 అడుగుల అందగాడాయ. ఆంధ్ర అందగాడు ఎవరంటే ఆనాడు సినీ నటిని చెప్పినట్టు జక్కయ్య పాపం 6 అడుగులు ఉన్నాడా? చిన్నగా ఉన్నాడు. ఆయన పాపం అంతమందిలో ఏం జరుగుతుందో చూద్దామన్నటువంటి ఆతృత జక్కయ్య కలిగింది. వాస్తవానికి జక్కయ్య కన్నెత్తు చూసినాడు. కన్నెలెత్తు చూసినప్పుడు కనబడలా. ఏం చేశాడు ఆయన? మేడి చెట్టు ఎక్కాడు. జక్కయ్య మేడి చెట్టుని ఎక్కిన తర్వాత యేసు ప్రభువారు ఆ గుండా వెళ్తా ఉంటుంటే ఆగి కన్నెలెత్తు చూసి, జక్కయ్య, నేను నీ ఇంటిన ఉండవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? నీకును నీ ఇంటికి రక్షణ కలిగింది. దేవునికి స్తుతి కలుగును గాక. నేను అంటాను, యేసు వైపు చూస్తే, యేసు వైపు కన్నులెత్తు చూస్తే వారికిని వారి కుటుంబానికి రక్షణ కలుగును గాక. చాలా మంది మన పరిస్థితులలో మనం ఆలోచన చేసే విషయం ఏమనగా, మనము దేవుని వైపు కన్నులెత్తు చూడట్లా. ఎక్కడ తిరిగి మనము ముందు చూస్తున్నాం, ఇటుపక్క చూస్తున్నాం, వెనుక చూస్తున్నామే తప్ప ఆకాశం వైపు కన్నులెత్తు చూడట్లా. ఆకాశం వైపు కన్నులెత్తు చూస్తే ఒకడు చూచువాడు ఉన్నాడు, ఆయన చూడాలి. మనం ఆకాశం వైపు మనం ఎత్తుసాం. ఎందుకు తెలుసునా? ఆకాశం వైపు ఎత్తు చూస్తే ఆయన ఏమైనా ఆలోచనిస్తాడు. మరి ఎక్కడ చూస్తాం? మనం కిందికే చూస్తాం. భూ సంబంధమైనటువంటి వాటి మీదే లక్ష్యం ఉంచుతాం, కానీ పర సంబంధమైనటువంటి వాటి మీద, పర సంబంధమైన వాటి మీద మనము కన్నులెత్తి చూడట్లేదు. యేసయ్య నీతిమంతుల పక్షమై ఉన్నటువంటి వాడు. నీతిమంతులు మొర్ర పెట్టగా ఆయన చెవి ఎగ్గువాడు, సమీపంగా ఉన్నవాడు. నా గురించి ఎవరైనా మొర్ర పెడతారేమో అని యేసయ్యట తొంగి చూస్తున్నాడట. అరే, నా గురించి ఎవరైనా మొర్ర పెడతారేమో.
మొరపెడతారేమో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కన్నులెత్తి చూడాలి. జక్కయ్య చూశాడు, కన్నబడలా. యేసయ్యే చూశాడు. తర్వాత చూసి, జక్కయ్యా దా కిందికి రా, నేడు నీకు నీ ఇంటికి రక్షణ కలిగింది, నేను నీ ఇంట్లో ఉండాలని తలంచినాను. బహుశా జక్కయ్య ఏమనంటాడు చెప్పండి? ఏమనంటాడు జక్కయ్య? బాబు, నేనేదో వడ్డీ వ్యాపారం చేసుకున్నాడు నాయన, వడ్డీ, చక్రవడ్డీ, విష్ణు వడ్డీ, ఇంకే వడ్డీలు వేసుకొని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అక్రమంగా సంపాదించుకున్నాను. బాబు, నీవు నా ఇంటికి రావడం ఏందయ్యా? బహుశా అనింటాడేమో. అంటారు, లేదు లేదు లేదు, నేను నీ ఇంటికి రావాల్సి ఉంది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆ ఇంటికి రక్షణ కావాలి, ఆ వ్యక్తికి రక్షణ కావాలి, మారు మనసు కలగాలి. అందుకని యేసయ్య కనులెత్తి చూశారు. కనులెత్తి చూడవలసింది మనుషులు, దేవుడే కనులెత్తి చూశారు. వాస్తవానికి జక్కయ్యలో ఉన్నటువంటి ఆశను బట్టి, జక్కయ్యలో ఉన్నటువంటి ఆతృతను బట్టి యేసయ్య కనుగొన్నాడు. కనుగొంటేనే, అయ్యా నీకు నీ ఇంటికి రక్షణ కలిగిందంటే, బాబు అవునా అంటే, నేను అక్రమంగా సంపాదించుకున్నదంతా ఒకటికి రెండంతలుగా నేను ఇచ్చేస్తానండి. నేను ఎవరి దగ్గర పుచ్చుకున్నానో వారికి రెండంతలుగా నేను ఇచ్చేస్తాను. 1, 2, 2కు 3, 4గా నేను ఇచ్చేస్తాను అంటే, తీసుకునేది 2 అయితే ఆయన ఇచ్చింది 2, అంటే టోటల్ 4 గంటలు నేను ఇచ్చేస్తాను. ఎప్పుడు? దేవుని వైపు కన్నులెత్తి చూసినప్పుడు హృదయములో మార్పు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని యేసు వైపు మనం చూడాలి, గురి ఎత్తు చూడాలి. మన లక్ష్యం ఎక్కడుండాలి? మన గురి ఎక్కడుండాలి? ముందుండాలా, దిక్కుల ముక్కులు చూడాలా? ముందుండాలి. మనం గురి ముందుండాలి. కళ్ళనెత్తి చూడాలి. కళ్ళు మూసుకొని నడిస్తే కాళ్ళు తట్టుకొని కింద పడతామో, రాయి తట్టుకుని కింద పడతామో, 32 పళ్ళు రాలిపోతాయో ఆకాశం వైపు. అందుకని అంటారు, కొండల తట్టు నా కన్నులెత్తు చూడగా సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చిద్ది? ఎక్కడి నుంచి వచ్చిద్ది? రాదు, యెహోవా వలననే. దేవునికి స్తుతి కలుగును గాక. మనుషులను నమ్ముకొనుట కంటే మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు? పరమందు ఉన్నటువంటి వాడు మనకిస్తాడు కాబట్టి. అందుకని పరమందు ఉన్నటువంటి వాని వైపు మన కన్నులెత్తు చూడాలి. ఈ దినానం చూస్తున్నామా? మోషే కూడా ఐగుప్తు యొక్క మనిషిని చంపేటప్పుడట ఎవరని చూస్తాడేమో, ఇటు చూశాడు, అటు చూశాడు, అటు చూశాడు, వెనుక చూశాడు. ఏరా మావుని చంపుతావా? మావుని మీదకి వస్తావు నువ్వు, గుద్దుతే ఇసుకలకు కప్పెడతానని అనేసి ఎవరు చూడలేదని మంచిగా నారపాసలో గొంతుకు వచ్చినట్టు కోసేసి కప్పెట్టేశారు. అమ్మయ్యా, ఎవరు చూడలేదుగా. 4 పనికి రాకుండా దొంగ సచ్చినాడు సాటును చూసి కాసేవాళ్ళు మరి తప్పు పట్టే వాళ్ళు ఎట్లన్నా పడతారు. చూసి ఏం చేశాడంటే, అన్నదమ్ములు గొడవ పడుతున్నారంట. గొడవ పడుతుంటే, రే బాబా ఎంత కొట్లాడతారు అసలు, మీకు బుద్ధి లేకపోతే సరే. ఏంట్రా మీరు కొట్లాడమేంద్రా, బుద్ధి లేకపోతే సరే, ఏమనుంటూ కూర్చొని మాట్లాడండి రా అంటే, అబ్బా చెప్పొచ్చాడండి నీతిమంతుడు, ఐగుప్తును చంపినట్టు మమ్మల్ని చంపుతావా? ఎప్పుడు చూశారా? నేను చంపింది ఎప్పుడు చూశారా మీరు? ఓహో, ఆ రోజు మాతో గొడవ పడతా ఉంటే మా వాళ్ళ మీదకి వస్తావని అని చంపలా? ఎవరు చూడలేదు ఇసుకలో కప్పెట్లా? అలాగే మమ్మల్ని చంపుతావా అన్నాడు. చూడండి, మనం అనుకుంటాం ఎవరో చూడట్లేదు అనుకుంటాం, కానీ పైనందు చూచున్నటువంటి వాడు ఉన్నాడు. కన్నులెత్తు చూడగా ఆయన కనపడతాడు. హాగరు చూడొచ్చుగా, అటు ఇటు చూస్తావే, కనులెత్తు చూడాలి కదా. చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు కదా. దేవునికి స్తుతి కలుగును గాక. లేమిలో, నా కష్టములో, నా ఇరుకులో, నా ఇబ్బందులో, నా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనసుల వైపు చూడకూడదు. చూడవలసింది కన్నులెత్తి దేవుని వైపు చూడాలి. చూస్తే ఇదిగో అక్కడికి వెళ్ళు మన దాహం చంపుతావే, అక్కడికి వెళ్ళి నీళ్ళు దాపడికి. ఎడారిలో
సెలయేర్లు పుట్టించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. చప్పట్లు కూడా సావచ్చుగా. ఎడారిలో సెలయేర్లు పుట్టించే దేవుడు, మండటి ఎండలో నీటి ఊటలను పుట్టించే దేవుడు, నీటి బుగ్గలను పుట్టించే దేవుడు. అందుకని అంటాడు, ఇదిగో ఆగరును వెళ్ళు, దాహముతో అలమటిస్తే నీ బిడ్డకి నీళ్ళు దాపి వెళ్ళి. ఆ ఎడారంతా చూసింది, వాస్తవానికి ఆగరం అంతా చూసింది, కనబడలేదు. తర్వాత ఈ దేవుడే చూసి అక్కడికి వెళ్ళు అంటే నేను అంటాను, దేవుని వైపు మనం చూడాలి, కన్నలెత్తి దేవుని వైపు చూడాలి. మరి మనం ఎవరితోటి చూస్తున్నాం? మనం మాట్లాడే తీరుని బట్టి, ఇతరులతో మాట్లాడే విధానాన్ని బట్టి మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదండి. అందుకని ఒక మాట ఉంటుందండి, ఏమంటే ఇదిగో రాజుల గురించి కానీ అధికారుల గురించి కానీ తప్పుగా మాట్లాడొద్దు. ఎందుకు? వర్తమానాన్ని ఎత్తుకెళ్ళిపోతాయి. తర్వాత ఆఖరి నేను అనలేదురా, నీకెప్పుడు వినపడొచ్చిందిరా, గాలి వార్త అంటారే అలాగే వెళ్ళిపోతాయి. మనోళ్ళు పితరులు ఒక మాట అంటారు, మాట్లాడమాక, గోడుకు చెవులు ఉంటాయి. వాస్తవమే, గోడుగును సాక్ష్యం ఇస్తుందండి, గాలి సాక్ష్యం ఇస్తుంది. మనం ఎవరు వినలేదా, ఎవరు చూడలేదా మనం అనుకుంటున్నాం, కానీ చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. అందుకని ఆ పాట రాశాడు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతమే. అవును, చూచుచున్నవాడు ఒకడున్నాడు. మనం ఎవరు చూడాలి? ఇప్పుడు మనుషులను చూడాలా? ఈ దినాన మనుషులను చూసి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు ఎంతోమంది లేరు. మనుషులను చూసి మందిరాలకు ఎగ్గొట్టే వాళ్ళు ఎంతోమంది లేరు. మనుషులను చూసి జీవితాలను అతలోకతలానికి మార్గం తీసిన ఎంతోమంది లేరు. నేను అంటాను, మనుషులుగా చూసేది అసలు. ఒక మనిందంట, ఏమండే ఎప్పుడు స్త్రీల మీద ఆరిపోసుకుంటావే, ఎవరు రాలేదు కదా అసలు. సరే, ఎప్పుడు ఆడల మీద ఆరిపోసుకుంటావే, ఓహో నువ్వు మొగడైన దానక నువ్వు పక్కన పెట్టు, ఆడలకు నువ్వు సేవగ్రామంలో పెట్టు, పాశ్రమని పెట్టు, వాళ్ళు మా సపోర్ట్కి మాట్లాడతారుగా అనిందంట ఆమె. అమ్మా, నేను వట్టి మాటలు మాట్లాడుతున్నానా, పనికిరాకున్న మాటలు మాట్లాడుతున్నానా? అరే బైబిల్లో ఉండేవి కదా నేను చెప్పేది, జీవితంలో మార్చుకోలేను కదా నేను చెప్పేది. అంటే లేదంటే ఎంతైనా మొగలనంటే మీరు అనిందంట మహాతల్లి. ఎంత వైఖరో! మనుషులం కాదు చూసేది, ఎవరిని చూడాలి? దేవుని. చూచుచున్నవాడు ఆయన ఉన్నాడు. అందుకని యేసు వైపు మనం చూడాలి. మనల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు, కరుణించువాడు, రక్షించువాడు, పోషించువాడు, బుద్ధి చెప్పి గద్దించి హెచ్చరించి నీతి మార్గములు నడిపించువాడు ఒకడు ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి. అందుకని జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చా. రెండవదిగా స్థిరము. కొలసి పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. కొలసి పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. ఉండి ఉన్నట్టు పోక ఎడల కలుగును. అయితిని పునాది మీద కట్టబడినటువంటి వారై మీరు స్థిరముగా ఉండాలి. ఇంకొక భాగంలో మనం చూస్తే, క్రీస్తు అన్న బండ మీద నీ పాదములు నిలిపి మీరు కదల్చబడుకున్నట్లు స్థిరులై ఉండాలి అంట. స్థిరముగా ఉండాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఇది స్థిరమా అస్థిరమా? ఈ బిల్డింగ్ ఉంది, స్థిరమా అస్థిరమా? స్థిరంగా ఉంది.
ఆకాశం స్థిరమా స్థిరమా? స్థిరం. భూమి స్థిరమా స్థిరమా? స్థిరం. సముద్రాలు స్థిరమా స్థిరమా? దేవుడు చేసిన ప్రతి ఒక్కటి కూడా స్థిరమే. అందుకని కొన్ని సందర్భాలు దేవుడు అంటారు, ఇదిగో ఆకాశములు కానీ భూములు కానీ గతించిపోయిన పోతాయి, కానీ నా మాటలు ఎన్నటికీ కూడా గతించవు. గతించవు. ఎందుకు గతించవు? నిత్యపు జీవపు ఊట దేవుని మాట. అందుకని స్థిరులై ఉండాలి, స్థిరత్వం కలిగినటువంటి వారిగా ఉండాలి. యేసు అన్న బండ మీద మన పాదములు నిలిపి కదల్చబడకుండా ఉండాలి. కొంత చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు చేష్టాలు, చిన్నపిల్లలు కుదటగా ఉండరు. అక్కడ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఏడేడో చేస్తాడు. అలాంటిది కాదు. క్రైస్తవ జీవితం అనేది చిన్నపిల్లలు చేష్టలు కాదు, చంచలత్వము కాదు. స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 3:6. హెబ్రీ పత్రిక 3:6. చాలు. ఇంకా కింద భాగం చూస్తే మోసే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకం కలిగినటువంటి వాడు ఎవరు? దేవునికిని మోసేకిని మనకును సంఘమునకు అనగా సార్వత్రిక సంఘమునకు నమ్మకము పుట్టించగలిగినటువంటి వాడు, నమ్మకంగా ఈ యొక్క సార్వత్రిక సంఘమైన రాజ్యాన్ని తీసుకుపోయి తండ్రికి అప్పగించేవారు ఎవరు? దేవుడు. ఆయన నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అపనమ్మకం కలిగినటువంటి వాడా? నమ్మకం. తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి ఏదైతే అప్పగించాడో క్షుణ్ణంగా నెరవేర్చి, అయ్యా నా ఆత్మని నీకు అప్పగిస్తూ ఉన్నాను, తీసేసుకో అన్నాడా లేదా? అన్నాడు. ఎందుకు? దేవుడిచ్చింది. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా చిత్తాన్ని కాదు. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ చేయుట కొరకు వచ్చాను. పరిచారకునిగా మార్చబడ్డాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే స్థిరమైనటువంటి పునాది వేయబడాలి. అందుకని యేసయ్య అంటారు, ఇదిగో ఒక ప్రాంతంలో 2 స్నేహితులు ఉన్నారు, వారు ఇల్లును కట్టుకుంటున్నారు. కానీ ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు గొప్ప సుడిగాలి, వరదలు, భూమి కంపించినప్పుడు ఒక ఇల్లు కుప్పకూలిపోయింది, ఇంకొక ఇల్లు స్థిరముగా ఉంది. అందుకని దానికి భాగంగా క్రీస్తు అన్న బండ మీద నీవు స్థిరపరచబడితే ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, మరి పెను తుఫానులు వచ్చినా, అగ్ని గంధకాలు భూముల నుంచి పెళ్లిగించినా వాడు కదల్చబడడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకు? ప్రభువునందు మీరు స్థిరులై ఉన్నారు గనక, ప్రభు అనే బండ మీద మీరు కట్టుబడినారు గనక మీరు స్థిరులు, కదల్చబడిన వారు. మరి క్రీస్తు అన్న పునాది మీద మనం కట్టబడాలి. అందుకని ప్రవక్తలను అపోస్తులను వేసినటువంటి పునాది మీద మీరు చక్కగా కట్టబడినటువంటి వారై ఉండాలి. వాక్యమనే అనగా యేసు ప్రభు వారి మీద మనం కట్టబడి ఉండాలి. ఎందుకో తెలిసిన, క్రీస్తు అన్న పునాది మీద నేను కట్టబడ్డాను గనక నేను స్థిరమై ఉన్నాను, నేను కదల్చబడను. మన దైనందిన జీవితంలో కూడా క్రీస్తు అన్న బండ మీద మన పాదములు నిలిపి స్థిరముగా కట్టబడినట్లయితే శ్రమలు, నిందలు, అవమానాలు ప్రాణాపాయం మీదకి వచ్చినా కదల్చబడము. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని మనము స్థిరులై ఉండాలి, చక్కటి పునాది వేయబడాలి, పునాది మీద కట్టబడినటువంటి వారుగా ఉండాలి. క్రైస్తవం అనేది ఆషామాష కాదు. ఏదో నామకవాసంగా పోతున్నా, చేస్తున్నా, వస్తున్నా, ఏదో స్తోత్రం అంటున్నా, ఏదో నామకవాసగా. చూడండి, చాలా మంది కూడా రావాలంటే రావాలా, పోవాలంటే పోవాలి. ఏమంటే పెళ్ళికి పిలిచారంటే పోకపోతే ఎట్లా, ఇంటికి వచ్చి లగ్నపత్రిక ఇచ్చిన పోకపోతే ఎట్లా, పోవాలి మరి అన్నట్టు
ఏదో దాడ వాళ్ళ కానుకలు సమర్పించి వాళ్ళు పెట్టింది మెక్కి వచ్చినట్ట ఈ దినాన అయిపోయింది. అలా కాదు, అలా కాదు. ఆయన వైపు చూడాలి. క్రీస్తుని బండి మీద మన పాదాలు నిలపాలి. పునాది సరి చేసుకోవాలి. స్థిరముగా ఉండాలి. ఒకటి, కన్నులెత్తి ఆయన వైపు చూడాలి. రెండు, స్థిరమైన పునాది. మూడు, విరిగి నలిగిన మనసు. ఒకసారి కీర్తన గ్రంథం చేయండి. కీర్తన గ్రంథంలో చక్కగా భక్తుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట 51వ కీర్తన 16వ చరణం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పిస్తాను. దేవుడు కోరాడా బలి? మరి పాత నిబంధనలు ఎందుకు మరి అర్పించారు? మరి దేవుడు కోరిందే కదా, మరి నిబంధనలు పెట్టాడుగా, బలను అర్పించాలని ఆయన పెట్టాడుగా. మరి ఇక్కడికి వచ్చేసరికి నేను బలిని కోరువాడును కాదా, మరి కోరిని నేను అర్పిస్తానంటాడు భక్తుడు. మరి బలిని ఏమంటారు చేయాలని ఆయనే కదా చెప్పింది, దేవుడే కదా చెప్పింది. మరి బలిని అర్పిస్తే మీ మీద కోపం నాకు కాస్త చల్లారిద్ది అని ఆయనగా, ఆయనే కదా, ఆయన కదా. మరి ఇక్కడ ఎందుకు మరి ఆయన బలిని మీరు కోరలేదు అంటున్నాడు? మరి ఇర్మీయా గ్రంథం తిండి ఒకసారి ఈ భాగం ఇట్లా పెట్టుకుని, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 22, 23. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 22, 23. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 22, 23. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. మరి ఆయనే కదా ప్రస్తావించింది. మరి ఇక్కడేమంటారు? మరలా నేనే బలిని కోరు, పితృతో నేను చెప్పానా? బలిని అర్పించమని నేను చెప్పానా? మరి ఏం చెప్పాను నేను? నా ఆజ్ఞలు పాటించంటారు బాబు అని నేను చెప్పా. వాస్తవానికి దేవుడు బలిని కోరలేదు. ఒకవేళ కోరితే అది ఛాయమర్మమై ఉంది. ఛాయమరణమై ఉంది అంటే భవిష్యత్తుకి చిహ్నంగా ఉంది. ఎవరు భవిష్యత్తులో బలిగా మార్చబడాలి అంటే యేసయ్య. ఆనాడు బలులు పెట్టింది కూడా అర్పించడానికి ఏంది? యేసయ్యకి అది సూచిస్తూ ఉంది. ఛాయ. అందుకని ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు బలిని కోరువాడు కాదు, కోరితే నేను అర్పిస్తాను. నా దగ్గర లేవా? నా దగ్గర లేవండి. క్రొవ్వినవి ఎన్నున్నాయి, ఆరోగ్యంగా ఉన్నవి ఎన్నున్నాయి, నేను ఇవ్వనా? కానీ నీవు బలిని కోరువాడవు కాదు. మరి ఏం కోరుతున్నావు? విరిగి నలిగిన హృదయమును కోరుతున్నావు. ఈ మాటను మనం గమనించాలి. విరిగి నలిగి, విరిగిట ఏంది, నలిగిపోట ఏంది, ఎక్కడ విరగాలి, ఎక్కడ నలిగిపోవాలి? ఇది మామూలు చదివేటప్పుడేమో విరిగి నలిగిన మనసు దేవుడు ఇష్టమైన బలి, అది కోరువాడు కాదు, విరిగి నలిగిన మనసును అలక్ష్యం చేయడు అని పటపట చేస్తాం. అందులో భావాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఎక్కడ విరిగిపోవాలి? విరిగిన మనసు అంటాడు. ఎక్కడ విరిగిపోద్ది? ఆత్మీయ జీవితంలో విరిగిపోవాల మనసు, ఆత్మీయ జీవితంలో నలిగిపోవాల మనసు. ఎక్కడ విరిగిపోవాలి? కొంతమంది అంటారు ఊతుపదంగా, అది మాట్లాడితే నా మనసు విరిగిపోయిందండి. అద్దం పగిలిపోతే మళ్ళీ అతుక్కుంటుందా? మరి మనసు విరిగిపోతే అతుక్కుంటుందా? మనసు విరిగిపోతే అతుక్కుంటుందా?
చూడండి ఎన్ని తిన్నదానికి ఎక్కడ విరిగిపోవాలి మనస్సు? నేనంటాను, పరిశుద్ధాత్మను ప్రేరేపితమై ఆ మాటను చదువుతున్నప్పుడు మారు మనసు పొందుడి అన్న మాట కనపడతా ఉంది. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనసు అంటే ఏంది? మారు మనస్సు అంటే ఏంది? మారుట అంటే, అందుకని సువార్తలు అనుకుంటాను, నీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయములో నుండే కదా. అంటే హృదయం అంటే వినాలి 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 హృదయం అంటే మనస్సు. మనసులో నుంచే వచ్చినవి కదా. మరి మనసు మారాలి, ఇక్కడేమో విరిగాలి. మనసు మారుట అంటే దేవునికి అయిష్టకరమైన ఇదేది ఉన్నప్పటికీ దాని నుంచి విడబాటాలి, విడబాయాలి, దూరం కావాలి. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి, వాటి నుంచి రావాలి. అదే మారు మనసు. మరి విరిగిపోవాలి అంటే లోక సంబంధమైనటువంటి దేవునికి అయిష్టకరమైన అసహ్యకరమైన దేవుడు చెయ్యనిది ఏదైతే ఉందో దానిలో నుంచి విరిగిపోవాలి, విరిగిపోవాలి. ఇప్పుడు ఎవరన్నా అంటే మనిషి విరిగిపోయిందంటమే, దేవునికి అయిష్టకరమైనది ఏదైనా సరే దాని మనసుని విరిగొట్టుకోవాలి, అదంటే అసహ్యించుకోవాలి. అది విరిగి నలిగిన మనస్సు లేదా విరిగిన మనస్సు, మారు మనస్సు. మరి ఎందుకు మనసు మార్చమన్నాడంటే ఈ మనస్సులో నుంచే వచ్చినవి కదా. అందుకని నీ మనసు విరిగిపోవాలి, విరిగిపోవాలి. విరిగిపోతేనే మనస్సు మార్పు చెందుట. మనసు విరగకపోతే మార్పు ఎలా చెందిద్ది? అందుకని యేసయ్య ప్రస్తావించారు, బాప్తిస్మిచ్చు యోహాను గురు ప్రస్తావించారు, ఇదిగో పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందాలి. అంటే విరిగిపోవాలి మనసు. లోకములో క్రియలన్నీ కూడా విరిగిపోవాలి. మరి నలిగిపోలేదేంది? నలిగిపోమంటాడు. పౌలు గారు తన జీవితం శారీరకంగా నలుగొట్టుకున్నాడా? దేవుని కొరకు నలుగొట్టుకున్నాడా? నా యవ్వన జీవితం అంతా నీ కొరకు నేను దారిపోసానయ్యా, నా సేవ పరిచర్యలు నీ కొరకు నేను నలిగిపోయా. ఎక్కడ నలుగొట్టబడాలి? ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు మన మనసు నలిగిపోవాలి. అందుకని అంటారు ఆయన, శరీర క్రియల నుంచి మనసు విరగాలి, ఆత్మీయ జీవితంలో మనసు నలగాలి. విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వారిని దేవుడు అలక్ష్యము చేయడు, దేవుడు దూరము పెట్టడు, వారి మీద గురి నిలుపకుండా ఆపడు. విరిగి నలిగిన మనసే కదా నీకు ఇష్టమైన బలి. మరి విరిగి నలిగిపోయిందా? విరిగి నలిగిపోయిందా మన హృదయాలు? ఎక్కడ విరిగిపోయినాయి? ఎక్కడ నలిగిపోయినాయి? మన జీవితము, మన మనసంతా లోకములోనే విరిగిపోయింది, లోకములోనే నలిగిపోయింది. అరే, నలిగిపోయిన వస్త్రాన్ని వేసుకోవాలంటేనే వేసుకోలేమో, కొంత ఏదో చిన్నతనంగా భావించుకుంటూ ఉంటాం. ఇది కొంచెం తెల్లంగి కాబట్టి కొంచెం దీనికి ఇస్త్రీ పడితేనే బాగుంటుంది. ముడతలు ఉండి అలాగే వేసుకొస్తే అమర్యాదగా ఉంటుంది. అంటే నలిగిపోయినటువంటి మనస్సును దేవుడు ఇష్టపడతాడా? లోకానుసారంగా. అరే, నీ లోకంలో నీ మనసు విరిగిపోయింది, నలిగిపోయింది కదా, విరిగి నలిగిని తీసుకొని వచ్చి నేనేం చేయను దాన్ని? మరేం చేయాల? నాకు అసహ్యమైన లోకము లేదుంటే దాన్ని విరిగొట్టుకో, తుంచుకో, వేళ్లతో సహా పెళ్ళగించి దూరం చేసుకో. దాని నుంచి నువ్వు వెళ్ళమాక, దాని జోలికి నువ్వు వెళ్ళమాక, దాన్ని పట్టుకోవద్దు. నిన్ను దాసునుగా చేస్తుంది, నిన్ను బందీగా చేస్తుంది, నిన్ను చెరలో వేస్తుంది. వద్దయ్యా, మనసు విరిగొట్టుకో, రా, నీ సిలువని ఎత్తుకొని నా సిలువ చెంతకు రా.
నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. సిలువ అంటే ఏది? కాడంటే ఏది? కాడంటే ఏది? కాడి. యౌవన కాలమందు యెహోవా కాడిని మోయుట బాధ్యత, భారం. సిలువ అంటే సిలువ 2 కొయ్యలు మోసింది, యేసుప్రభువు వారు మోసింది. అది మోసుకున్న పదం మనం కూడా తలాక ఒకటి. అది ఎంతో 150 కేజీలో ఎంతో ఉండే సిలువ. 150 కేజీలు మనం కొని పోద్దామా? ఆ భారం మోసుకొని ఆయన చెందుకు పోదామా? మరి ఏది సిలువ? సిలువను చూస్తే మనకు కొన్ని గుర్తొస్తాయి. సిలువను చూస్తే మనకు గుర్తొస్తుంది, ఒక విషయం గుర్తొస్తుంది. ఏమి? సిలువ అంటే శ్రమలకు గుర్తండి అంటాం. మనం నీ శ్రమలను, ప్రయాసపడిపోతే నీ పాపమును మోసుకో, నా చెందుకరా, నీకు నేను విశ్రాంతిని కలుగజేస్తా. అది సిలువ అంటే. మన దేహాన్ని ఎత్తుకొని ఆయనకు సమర్పించుకోవాలి. ఎలా? మనసు విరిగిపోవాలి, ఆత్మీయ జీవితంలో నలిగిపోవాలి. విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయడు, లక్ష్యం ఉంచుతాడు. చూసే దేవుడు ఆయన. అందుకని నేను బలిని కోరట్లా, విరిగిన మనసు నాకు కావాలి. విరిగిన మనసు నాకు అదే బలి అయ్యా, అదే నాకు బలి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వాక్యం మరలా చదువుతాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయనకు సంతోషము కలుగునా లేదా సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే తర్వాత మాట వినుట అదే కదా మేలు. అదే కదా దేవుడు కోరుకునేది. ఈ కీర్తనకారుడు చెబుతున్నట్టుగా, ఇక్కడ సమూయేలు గారు చెబుతున్నట్టుగా, దేవుడు బలిని కోరువాడు కాదు, విరిగి నలిగిన మనసు కోరుతున్నాడు. ఆయన మాట వినాలని కోరుతున్నాడు, ఆ ఆజ్ఞల ప్రకారం నడవాలని కోరుకుంటున్నాడు, జీవితాన్ని మార్చుకోమని కోరుకుంటున్నాడు, ప్రగతి పదములో నడవాలని కోరుకుంటున్నాడు, ఉన్నతమైనటువంటి స్థలాలలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు, ఆయన దయా సంకల్పం మన మీద చూపించాలని కోరుకుంటున్నాడు. మనము ఫలించుట వలన దేవునికి మహిమ. మీరు ఫలించడం నా తండ్రి చిత్తమై ఉంది. దేవుడు కోరుకున్నది అంతే, మనం ఫలించాలి. అందుకని భక్తుడు మాట అంటాడు, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగమున. మనసు అనేది విరిగిపోవాలి. నేను అంటాను, ప్రాణాత్మ దేహములు ఆయనకు కానుకగా ఇవ్వాలి. అదే దేవుడు కోరుకునేది, ఇంకొకటి కోరుకోవట్లా. దేవుడు ధనాన్ని కోరుతాడా? మీరు చెప్పండి ఒక మాట, మనలో మన మాట. ధనాన్ని కోరుతాడా? మరి దశంభాగాలు దేవునికి ఇస్తున్నామే. ప్రధాన యాజకులు అంటే దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారు. వాళ్ళు పనులు చేసేకి వీళ్ళు మనలాగా జీవనోపాధిని కొనసాగుంటూ సేవ చేసేలాగా వాళ్ళకి యాజకత్వం అలా కాదు. నియమించిన దినాలలో వాళ్ళు చేయాలి యాజకత్వం. మరి వాళ్ళు అదే పని మీద ఉన్నారు కాబట్టి దేవుని యొక్క పేరు మీద వారికి ఇవ్వాలి. పిండి, తర్వాత మనం సంపాదించిన సంపాదనలో దశమ భాగం అని, పాడి పంటల్లోను, సిరి సంపదల్లోను, మన కష్టార్జితంలోను దశమ భాగం ఇవ్వాలి. నేను అంటాను, దశమ భాగం అంటే ఆనాడు లేవిలికి ఇవ్వాలి. దశమ భాగం అంటే ఈనాడు మన విరిగి నలిగిన మనసును ఆయనకు దశమ భాగంగా ఇవ్వాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు విరిగి నలిగిన మనసు దేవునికి దశమ భాగం వీకపోట దేవుడు అలక్ష్యం చేస్తూ ఉన్నాడు. మనం ఇవ్వట్లేదు విరిగి నలిగిన మనసు దశమ భాగంగా. ఏదో సంపాదిస్తున్నామండి, చేస్తున్నామండి, ఇస్తున్నామండి అంటే జోబులు ఒత్తుకుంటుండగా డబ్బులు ఎక్కడెక్కడ పోవాలని. సర్వ సంపదలు ఆయన గుప్తములై ఉన్నాయని భక్తుడు బయలుపరుస్తూ ఉన్నారు.
దహన బలి దశమ భాగాలు దేనికి మరి? సంఘ పరిచర్యకు మనం ఇవ్వాలి. దేవుని పేరిట సంఘ పరిచర్యకు ఇవ్వాలి, దేవునికి కాదు. చాలామంది ఈ మాటను బట్టి పొరబడుతూ మాట్లాడుతున్న మాట. నేను అంటాను, దశమ భాగాలు దేవుడు కోరడు, బలులు కోరడు. మరి ఏం కోరుతున్నాడు? విరిగి నలిగిన మనసు, ఆయన మాట వినుట శ్రేష్టం. దాని వల్ల కోరుడు ఆయన. మీకా 6:6 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడని దేవుని సన్నిధి నమస్కారము చేతును. దహన బలులు 7 దూడలు అర్పించి దర్శింతునా, 1000 కొలది పొట్టెలను, 1000 నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా. నా అతిక్రమమునక నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకు నా గర్భ ఫలముని నేను ఇస్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమమో ఏది నీకు తెలియజేయబడి ఉన్నది కదా. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా, ఇంతే కదా యెహోవా నిన్ను కోరుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, దశమ భాగం ఇవ్వాలా? మనకి ఎట్లుందంటే ఒక్క బిట్టు దొరికితే చాలు. అసలనే దేవుడు మాట్లాడినాడు కదా, దాని వెనక ముందు చదువు సత్యం మనకు అర్థమవుతుంది. చాలా మంది ఒకంటే వాళ్ళని మనం ఏమంటారు, కించుపరిచేది కాదు సుమా, తప్పుగా ఉంటుంది అన్నమాట. నేను అంటాను, ఇది కావాలి. ఒకవేళ బలులు ఆయన అర్పిస్తే, ఒకవేళ కోరితే అర్పించాలి కదా మరి. అంటే ఇవన్నీ వద్దు, బలులు అర్పించదొద్దు, ఇంకోటొద్దు, మరి ఏం కావాలి? మనసుకుని విరిగిన లక్కర్లా దశమ భాగాలు ఎత్తే చాలు, అది చాలు. అలాగైతే పెద్ద ఉండి కట్టి దాంట్లో పోస్తే ఎంతో విమోచన కలుగుద్ది డబ్బు వల్ల అనుకుంటే, దశమ భాగాలు అనుకుంటే, మనకంటూ గొప్పవారు, ఘనులు, శ్రీమంతులు ఎంతోమంది ఉన్నారు. అంబాని రాడా? నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతురా బాబు అంటే ఎన్ని కోట్లు దారిపోడైనా మరి అది కోరుతున్నాడా? దశమ భాగం ఏది? విరిగి నలిగిన మనసు. దశమ భాగము సంఘమునకు ఇవ్వాలి, సంఘ క్షేమమునకు ఇవ్వాలి, సంఘ పరిచర్య నిమిత్తం ఇవ్వాలి. అది దేవుడే చెప్పినటువంటి మాట. లేవులకి ఇవ్వాలి, ప్రధాన యాజకులకు. మనం ఎవరు ఇప్పుడు? పేతురు పత్రిక 2:9 అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన యాజకులు మనమే. అందుకని పరిచర్య నిమిత్తము దశమ భాగాలు ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సింది విరిగి నలిగిన మనసు. దీని దేవుడు అలక్ష్యము చేయడు. కనులెత్తి చూడాలి. క్రీస్తు అన్న బండ మీద మన పాదములు నిలిపి స్థిరపరచబడి సరైనటువంటి పునాది వేయబడి విరిగి నలిగిన మనసు ఆయనకు సమర్పణ చేయాలి. అందుకని ఈ మాటను బట్టి మీరు మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది.